మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు లోయలో పడి 51 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. 70 మంది ప్రయాణికులతో కూడిన బస్సు శాన్ అగస్టిన్ పట్టణం నుండి గ్వాటెమాలా నగరానికి వస్తుండగా అదుపు తప్పి నగరానికి సమీపంలోని 65 అడుగుల లోతులో ఉన్న లోయలో పడిపోయినట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద నుండి 51 మంది మృతదేహాలను వెలికితీసినట్టు తెలిపారు. ఈ ఘటనపై గ్వాటెమాలా అధ్యక్షుడు బెర్నాల్డో అరెవాలో స్పందించాడు. విషాదంపై తీవ్ర సంతాపం తెలిపారు.